పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతంలోని అరణ్య పర్వంలో కనపడుతుంది. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు విష్ణువుని శరణు వేరాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది. కావున మీరు శివునికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహము జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలో ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగానది